సో నమిత్ మల్హోత్రాస్ రామాయణ ట్రైలర్ అయితే వచ్చేసింది. 4 minutes 10 seconds. బాగుండాలని గట్టి కోరుకుంటున్నా. ఆదిపురుష్ ఇప్పుడే లైవ్లో చూసినాము. అమ్మో దారుణంగా ఉంది. ఏదైనా కానీ ఐమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. ఇండియా నుంచి టెక్నికల్ ఇంటర్నేషనల్కి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన సినిమా అనమాట. ఏదనుకున్నా కానీ మన ఇండియన్స్ ముఖ్యము, మన సినిమా బాగుండాలి. హోప్ దే డిడ్ ఇట్ రైట్. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందామండి. లెట్స్ వాచ్ నమిత్ మల్హోత్రాస్ నితీష్ తివారీస్ రామాయణ. ఓకే. ఓ ఇక్కడిది तुम्हारा नया राजा। ఆహా, ఇది అది అక్కడ కుంభకర్ణ. देवलोक, पृथ्वीलोक, पाताल लोक, तीनों लोकों में एक ही राज होगा। ఓకే, ఇంద్రుడితో ఫైట్. ఐరావతం. जब जब सृष्टि पर संकट आया है, भगवान Shot. विष्णु ने अवतार लेकर उसकी रक्षा की। मेरा ज्येष्ठ पुत्र ఓకే. ఆహా, జటాయు క్యారెక్టర్ ముందే ఫిక్స్ చేస్తుంది. विश्व कल्याण के लिए यदि मेरा अंत भी हो जाए तो भी मुझे स्वीकार है। ఓకే. శివధన స్టోరీ చెప్పేస్తున్నారు. ఓకే. निर्णय मैं ले चुका हूं। एक पुत्र होने के नाते अपने पिता के वचन का पालन करना मेरा कर्तव्य है। तुम्हारे लिए షార్ట్ అండ్ 14 वर्ष का वनवास। ఓకే. उस वचन का क्या जो आपने मुझे विवाह के समय दिया था। अब हमारा भाग्य एक है और भाग्य में जो भी लिखा है मुझे स्वीकार है। ఓకే, హిందీ బాగుంది, హిందీ బాగుంది. ఓకే. जनस्थान की राजकुमारी सूर्पनखा। ఓకే, శూర్పణఖ స్టార్. मोहित हो गए हैं आप पे। స్టోరీ చెప్పేస్తున్నారు రా. राम से प्रतिशोध लिया जाएगा शूर्पणखा। न राम की मृत्यु साधारण होगी, न उसका अपमान। रावण तीनों लोकों का स्वामी तो तीनों लोकों के सामने उसका वध करूं। ఓకే. मैं अपनी सीता को वापस लूंगा। టూ పార్ట్స్. ఓకే. రావణ్ రూల్స్ బై రివెంజ్. రామ బాగుంది. పర్ఫెక్ట్. ఇంకొన్ని షార్ట్స్ చాలా బాగుంది. ఓకే. మారీచ్. ఓకే, మారీచు, లక్ష్మణ్ రేఖ. ఓకే. కుంభకర్ణుడా? ये राम के युग का కుంభకర్ణుడు आरंभ కాదని है। బాగుంది బ్రో, సీరియస్లీ బాగుంది. ఓకే ఓకే, ఒకసారి తెలుగులో చూద్దాము. నాకైతే బాగుంది అనిపించింది. విజువల్లీ చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. బట్ తెలుగులో వచ్చింది, తెలుగులో కూడా చూద్దాం ఎట్లుందో. విజువల్గా అయితే మాత్రం సూపర్ అనిపిస్తుంది. మీ కొత్త రాజు. ఓకే.
యష్ ప్రీవియస్ చేసిన 1080p 240p ఓకే. దేవలోకం, భూలోకం, పాతాళలోకం, ముల్లోకాల్లో ఇక ఒక్కటే సామ్రాజ్యం. ఐరావతం చాలా బాగుంది. రావణ రాజ్యం. సృష్టికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా విష్ణు భగవానుడు అవతారం ఎత్తి లోకాన్ని రక్షించాడు. నా జ్యేష్ఠపుత్రుడు రాముడు. రాముడు ఓకే. లోక కళ్యాణం కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వచ్చినా ఆ, అది నాకు సమ్మతమే. తెలుగు డబ్బింగ్ పోయింది. నువ్వు అక్కడ రావణుడికి ఆ పర్టికులర్ వాయిస్ పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు సెట్ అయిపోయింది. రాముడికి ఈ వాయిస్ రావాల్సింది, రావణుడికి పెట్టాల్సింది. తేడా కొట్టేసింది. ఈ హిందీలో చూస్తా. నిర్ణయం తీసేసుకున్నాను. ఒక పుత్రుడిగా నా తండ్రి గారి వాగ్దానాన్ని నెరవేర్చడం నా కర్తవ్యం. నీకో 14 ఏళ్ల వనవాసం. ఓకే. పర్లేదు, డబ్బింగ్ బాగానే ఉంది. డైలాగ్స్ మన వివాహ సమయంలో మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా? ఓకే. ఇక మన భవితవ్యం ఒకటే. అందులో ఏది రాసి ఉన్నా సరే నాకు సమ్మతమే. ఓకే. ఏఐతో లిప్సింక్ లావన్నారా? ఏమైంది? కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, కొన్ని డైలాగ్స్ కొట్టేస్తాడు. జనస్థానం రాజకుమారి శూర్పణఖ. పోయిందయ్యా. ఆమె మిమ్మల్ని మోహిస్తోంది. అప్పు అస్సలే పోయిందిరా. తెలుగులో అసలు చూసేలేదు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను శూర్పణఖ. రాముడి మరణం భీకరంగా ఉంటుంది. అవమానం పోయింది. ఘోరంగా ఉంటుంది. అబ్బో. రావణుడు ముల్లోకాలకు అధిపతి అయితే ఆ ముల్లోకాల సాక్షిగానే నేను అతన్ని వధిస్తాను. పోయిందయ్యా. డబ్బింగ్ నా సీతను నేను తిరిగి తీసుకొస్తాను. కాపీరైట్ హే. ఈ షాట్ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. అవన్నీ చూడట్లేదు అయ్యా. ఓకే. ఇది రాముడి యుగానికి ఆరంభం. ఓకే. ఓకే. నేను ఒక మాట చెప్పునా? ఒక మాట ఖచ్చితంగా చెప్తా. ఈ సినిమా న్యాయం చేయలేదు రామాయణానికి. ఇదే పర్సన్. ఎందుకంటున్నావు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణలో ఉండే ముఖ్యంగా మనం రాముని చూసిన వెంటనే చాలా సింప్లర్ స్టోరీ ఉంటుంది రామాయణం చూస్తే. జనరల్గా చాలా సింప్లర్. ఈ రాముడు ఇట్లా ఉండేటోడు, ఇంత గొప్ప రాజు, ఇంత గొప్ప మనిషి, ఇంత గొప్ప వాట్ కాల్ ఇట్ కొడుకు, ఇంత గొప్ప భర్త, ఇంత గొప్ప దేవుడు ఆయన. సో ఆ ఫీలింగ్ నీకు రావాలి సినిమా చూస్తుంటే. ట్రైలర్ చూస్తున్నా కూడా క్లైమాక్స్లో నాకు చూస్తున్నా ట్రైలర్ అయిపోతున్న తర్వాత లాస్ట్లో ఇది రాముడి యుగానికి, ఇది రాముడి యుగం సంత అన్నాడు కదా అట్లా. సో అదొకటి అనుకున్నా కానీ విజువల్గా ఇట్స్ రియల్లీ గుడ్. చాలా బాగుంది. చాలా బాగుంది. విజువల్ ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ టు వాచ్. బడ్జెట్ వాళ్ళు ఎంత చెప్తున్నారో కానీ నాకు బాగానే బడ్జెట్ అయితే కనబడుతుంది. ఈ షాట్లు కొన్ని ఇట్లాంటివి ఇట్లాంటి షాట్లలో ఉంటే చూసిన పిల్లలు ఇట్లాంటి పెట్టద్దు. మరి వాట్ ఈస్ స్పేస్ లేకుండా నిల్చున్నారా అన్నట్టు అనిపిస్తున్నాయి కొన్ని షార్ట్స్.
బట్ ఇవి నేను స్టార్టింగ్ మొన్న రామ గ్లిమ్స్ వచ్చినప్పుడు తేడా కొట్టింది అనుకున్నా, బట్ దీంట్లో చాలా చాలా బెటర్ చేశారు అన్న ఫీలింగ్. యా ఐరావతము ఇదంతా బాగా వర్కౌట్ అయింది యాక్చువల్లీ. ఐరావతం చాలా బాగా వర్కౌట్ అయింది. దేవేంద్రుడు దిస్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఇదంతా బాగానే ఉంది అనిపించింది నాకు. తేడా కొడుతుంది అనిపించింది ఏంటంటే ఇది ఈ షాట్ చాలా బాగుంది. దిస్ ఇస్ బ్రిలియంట్, చాలా చాలా బాగుంది అసలు. సూపర్. ఎవరున్నారు, ఇది ఎవరు మొక్కిర్రు ఏందో మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఏమో. అండ్ ఇది మాయా అగ్ని అంటే టెక్నికల్ యజ్ఞం నుంచి అగ్ని వస్తుంది కాబట్టి అది వేరే రకంగా ఉందేమో. చూడండి దాన్ని ఎట్లా చూపిస్తారో. ఇట్లాంటి షాట్లు పెట్టకండి అయ్యా నిజంగా. సో యా మనకి స్టార్టింగ్ మెల్లమెల్ల స్టార్టింగ్ నుంచే జటాయుని ఇంట్రడ్యూస్ చేయడము, జటాయుతో పాటు కూడా మిగతా గద్దలు మిగతా పక్షులతో ఇంట్రడ్యూస్ చేయడం అలా చేస్తున్నాయి అనమాట. సో మన ఫస్ట్ మనకి రాముడు మనిషిలాగా కనిపించాలి, లాస్ట్కి దేవుడు అవ్వాలి. కరెక్టే, బట్ మనిషి లాగా కనిపించినా ఆయన చిన్నప్పటి నుంచే ఆయన గొప్ప గుణాలతోటే మన ఈయన నార్మల్ మనిషి కాదు అనే ఫీలింగ్ వస్తుంది మనకి జనరల్గా. ఎందుకంటే అంత గొప్ప మనిషి అంత గొప్పగా ఉండలేడు అనే ఫీలింగ్ ఆయన క్రియేట్ చేయగలరు. దట్ ఈస్ వాట్ ఐ థింక్. సో తెలుగు డబ్బింగ్ మొత్తం టోటల్ డిజాస్టర్, ఫిక్స్ అయిపో. తెలుగు డబ్బింగ్లో చూడకండి సినిమా, ఓకేనా. ఇదేదో చేస్తున్నారు, చూద్దాం. యా నా జటాయు ఐమ్ యాక్చువల్లీ లైకింగ్ బ్రో. వాళ్ళు ఏదో చేసిరు, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఈ షాట్ నాకు వచ్చే తేడా కొడుతుంది. అంటే మరీ షార్ట్ టు షార్ట్ అంటే 4,000 కోట్లు అంటారు నా మాత్రం చూస్తాను నేను. సో యా ఈ షార్ట్స్ చూడడానికి కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి. వీటి మూవ్మెంట్ కొంచెం క్లంకీగా ఉన్నాను నా ఫీల్. లైటింగ్ ఎవ్రీథింగ్ విచ్ వర్క్ బ్రో. హనుమాన్ చూపియలేరు, అది సెకండ్ మూవీ ఉంటుంది, దీంట్లో ఉండదు. ఈ మూవీ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే సీతాపహరణం ఎండింగ్. లాస్ట్లో జటాయు చచ్చిపోతాడు, లాస్ట్లో రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు కదా, అక్కడితో సినిమా ఎండ్ అవుతుంది అంతే. సో అక్కడితో సినిమా ఎండ్ అవుతుంది. సో యా దిస్ ఈస్ యాక్చువల్లీ గుడ్. శివధనస్సు, కైకేయి, అలక, మాట, ప్రతిజ్ఞ అన్నీ పోయినాయి. దిస్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఏంది బ్రో ఈ షార్ట్స్ ఇట్లుంటే ఇంతకంటే ఇంకేం చేస్తావు, నా క్వశ్చన్ అది. ఇంతకంటే నువ్వు ఇంకేం చేయగలుగుతావు? ఇప్పుడు 4,000 కోట్లు పెడితే ఇదే కనబడుతుందంటే ఇంతకంటే నువ్వు ఏం చేయగలుగుతావు? ప్రతిదాని బంగారంతో పూత పోయలేవు కదా పైసలు పెట్టేసి. నాకు ఇది ఓకే, నాకు ఇబ్బంది ఏం లేదు. బట్ నేను అనేది డ్రామా ఉండాలి బాగా. ట్రైలర్లో అంతగా అనిపిస్తలేదు. మేబీ సినిమాలో చూసిన తర్వాత నీకు బాబు నిజంగానే రాముడు వెళ్ళిపోతున్నాడేమో అని ఆ బాధ మనకు వస్తే మేబీ యా ఇట్ వర్క్స్ ఐ ఫీల్. చూద్దాం. సో సాయి పల్లవి రియలీ వర్క్డ్ మ్యాన్. ఏదేదో అంటున్నారు, నాకు అసలు లిటరల్గా ట్విట్టర్ని అసలు నమ్మను. షీఈస్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ ట్రైలర్, నాకు నచ్చింది. నాకైతే మాత్రం అదే అమ్మతనము అండ్ ఆల్సో నాకు మంచి కనబడుతుంది. శూర్పణఖ ఏదో అన్నారు కానీ శూర్పణఖ అప్పా లేదమ్మా, అస్సలు తేలిపోయింది. నేను ఒప్పుకోను. ఇది అంతా వర్క్ నాకైతే. సో ఓకే అంటున్నావు, 4,000 కోట్లు పెట్టి ఓకే అంటున్నావు భయ్య. నేను పెట్టలే కదా బ్రో 4,000 కోట్లు, అందుకే నేను ఓకే అంటా. సో నో బాబు అండ్ ఎస్ఎస్ఆర్ విల్ షో. చూద్దాం. బాబు కూడా ఖచ్చితంగా నాకు రాజమౌళి అసలు డౌటే లేదు బ్రో, అది వేరే ఉంటుంది ఖచ్చితంగా. టోటల్ రామాయణం తీయట్లే కానీ. సో ఇదంతా బాగానే ఉన్నాయి. ఇది ఐ థింక్ సౌత్ ఇండియాలో ఎలా ఉంటుందో దీన్ని చూపిస్తున్నారు. మేబీ అక్కడ రావణుడు లంకాలో ఇలా జనాలు ఇలా ఉంటారని చెప్పేసి. ఇవి ఒక రకంగా సింహాల ఏమి ఇది కొత్త డిఫరెంట్ ఉన్నాయి. ఇవి ఒక రకంగా ఉన్నాయి, పర్లేదు చూపిస్తున్నారు. సో బేసిక్ అదే శూర్పణఖ అని బాగా ఎక్కువ చూపిస్తారు నా ఫీలింగ్. దిస్ షాట్ సూపర్, ఫస్ట్ మస్తు ఉంది సార్. మామూలు షాట్ చాలా చాలా డైలాగ్స్ కొంచెం ఇరుకు, తేడా ఇరుకు చూడాలి. సో మ్యూజిక్ లేదయ్యా, మ్యూజిక్ అంత చెప్పలేనయ్యా, నాకు అంత సూపర్ ఉందని చెప్పలేను నేను. మ్యూజిక్ అంత అనిపించలేదు. సో ఐ క్యాంట్ యాక్చువల్లీ టాక్ అబౌట్. ఇది నాకు నచ్చింది ఏంటంటే రావణాసురుడు ఇట్ తపస్సు చేసి వచ్చిండు. తపస్సు చేస్తే జుట్టంతా జటాజూటాలు కట్టుకున్నాయి, మొత్తం ఇక్కడికక్కడ జటలు పట్టేసుకున్నాయి. సో డైరెక్ట్గా వరం వచ్చింది, వెంటనే వచ్చి కుబేరునితో యుద్ధం. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్, దట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఓకే, దీని ఎంత బాగా చూపిస్తారని చూడాలి. సో బేసిక్గా చాలా ఫోకస్ రావణ్ మీద పెడతారు, అది బాగానే ఉంది. ట్రైలర్ బాగుంది, బట్ రాముడికి ఉన్న ఆర్ఎఫ్ ఫీల్ అవ్వలేకపోతున్నా, ఫీల్స్ ఇన్కంప్లీట్. యా నాకు అదే అనిపిస్తుంది. ఈ షాట్ నాకు నచ్చింది యాక్చువల్లీ.
షాట్ జస్ట్ ఏదో జటాయుతో మాత్రమే కాకుండా పక్షులు అన్నిటితోటి ఫైట్ చేస్తున్నట్టుగా ఆ షాట్ నాకు బాగా నచ్చింది. యా క్లోజ్అప్ షాట్ కూడా బాగుంది బ్రో. యాక్చువల్లీ క్లోజ్అప్ షాట్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. సో యా ఇక్కడ వరకు బాగుంది. సడన్ ఒక రాక్షసుడి షాట్ ఉంటుంది. ఆ రాక్షసుడి షాట్ నాకు కొంచెం తేడా కొడుతుంది. లైక్ కొంచెం క్లంకీ మూమెంట్ ఉందా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇది రాక్షసుడే, ఇక్కడ ఫైట్ చేసేది రాక్షసుడే, ఇది కొంచెం క్లంకీగా ఉంది అనిపించింది. యాక్షన్ ఇంకా క్లారిటీ చూపించట్లేదు. యాక్షన్ మారీచుడిన. సో మారీచుడు ఎట్లా చూపించారు చూడాలి. లక్ష్మణ్ రేఖ అండ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే. ఈ షాట్ ఇదంతా దండకారణ్యంలో జరిగే యుద్ధం. సో ఇది ఒరక్క ఈ గద్దలు ఇంకెన్ని ఉన్నాయిరా? ఇదేం గద్ద? ఓకే 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 చూద్దాం ఏంటో. ఓకే ఇట్లాంటి జంతువులు పెట్టకుండా గబ్బిలాలు, పాములతో మసాజులు ఇట్లాంటివి పెట్టాలి. రౌతాత వేసుకోరు, మామూలు వేసుకోరు, తప్పే లేదు వేసుకోవట్లో. సో యా ఈ షాట్ నాకు తెలిసిపోతుంది అయ్యా, తెలిసిపోతుంది లిటరల్గా ఆర్టిఫిషియల్ తెలిసిపోతుంది. సో ఇది కుంభకర్ణుడు అని అనుకుంటున్నా, ఏమో చెప్పండి మీరు, మీకేమనిపిస్తుంది కామెంట్స్ చెప్పండి. సో యా ఇది పరిస్థితి. నాకైతే మాత్రం ఇట్స్ గుడ్ ట్రైలర్, రియలీ గుడ్ ట్రైలర్. చూడ్డానికి చాలా బాగుంది. బట్ ఆ బడ్జెట్ ఏదైతే అన్నారో ముందైతే నమిత్ మల్హోత్రా అని చెప్పడం ఆపేయ్యా, నేను నిజం చెప్తాను పెడతా. యా నాకైతే మాత్రం ఐ హోప్ ఇట్స్ అ గుడ్ మూవీ. నేను చెప్తున్నట్టుగానే ఆ ఫీల్ రావాలి. మనకి తెలిసిన స్టోరీయే, తెలిసిన బీట్సే జరుగుతుంది. లుక్స్ రియలీ గుడ్. చూడ్డానికి చాలా బాగా కనబడుతుంది. ఆ ఫీల్ రావాలి. రామాయణాన్ని చూస్తున్న ఫీలింగ్ రావాలి, దేవుని సినిమా చూస్తున్న ఫీలింగ్ రావాలి. రామునితో మనము ఆ జర్నీ అలా ఉండిపోవాలి. మనకి కొన్ని అద్భుతమైన ఘట్టాలు జరుగుతాయి రామాయణంలో, ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ కాబట్టి ఇది. దాన్ని అద్భుతంగా చూపిస్తే చాలు, అది మనకు బాగా ఫీల్ అవ్వాలి. ముఖ్యంగా మనం ఫీల్ అవ్వాలి, ఎంత బాగా చూపిస్తే అంత మంచిది. సో యా నాకైతే మాత్రం నచ్చింది. అండ్ ఐ కాంట్ రియలీ సే దిస్ ఇస్ ద బెస్ట్ ఎవర్, బట్ నేను చెప్తున్నాగా చూడడానికి చాలా బాగుంది. ఆ ఫీలింగ్ రావాలి. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రై టు సే. సో మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చలేక కామెంట్స్ లేకపోయింది. అండ్ యా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.